ప్రభువునందు ప్రియులారా, మరి చదువుకున్న వాక్య భాగంలో ఒక ప్రత్యేకమైన మాట లూకా సువార్త 10:30లో మనం చదువుకున్నాము. ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు. ఈ మాట మనం ధ్యానం చేసినట్లయితే దేవుడు మానవుని పట్ల ఉన్న ప్రణాళిక వేరు, దేవుడు మానవుని పట్ల కలిగిన ఆలోచన వేరు, మనిషి జీవిస్తున్న విధానం, నడిచే విధానం వేరు. ఇక్కడ ఒక మనుషుడు ఎక్కడి నుంచి అక్కడికి వెళుతున్నాడంట చెప్పండి. అక్కడి నుంచి అక్కడికి వెళుతున్నాడు. యెరూషలేము నుండి యెరికోకు వెళుతున్నాడు. యెరూషలేము అంటే దేవుని నివాస స్థలం, దేవుని మందిరం ఉన్న స్థలం, అంటే ఆశీర్వదించబడిన స్థలం. యెరికో అంటే పాపాత్ముల పట్టణం. యెరికో గురించి మనం ధ్యానం చేసినట్లయితే యెరికో ఒక భయంకరమైన ప్రాంతం, పట్టణం. ఆశీర్వదించబడిన స్థలములో నుండి ఒక వ్యక్తి ఎక్కడికి వెళుతున్నాడంట? శపించబడిన, అంటే దేవుని ఆశీర్వాదం దగ్గర నుంచి ఆశీర్వాదం లేని స్థలానికి వెళుతున్నాడు. ఈరోజు మనందరితో ప్రభువు మాట్లాడే మాట, మనము ఆశీర్వాదకరమైన స్థలములోనే ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇప్పుడు ఆశీర్వదించబడాల్సిన స్థలం ఎక్కడ ఉంది అంటే, దేవుని ఎక్కడ ఆదరణ దొరుకుతుంది, ఎక్కడ దీవెన దొరుకుతుందంటే వాక్యంలో రాయబడి ఉంది ఒక చోట, యెరూషలేములోనే మీరు ఆదరించబడుదురు అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెబుదాం హల్లెలూయా. ఎక్కడ? యెరూషలేము అంటే దేవుని మందిరం. దేవుని మందిరములోనే, దేవుని సన్నిధిలోనే మీరు ఆశీర్వదించబడతారు, ఆదరించబడతారు అని ఉంది. మరి ఒక చోట కీర్తనల గ్రంథం 84వ కీర్తనలో ఉన్నది. బైబిల్ గ్రంథాలు తెరచి మనం చూస్తే కీర్తనల గ్రంథం 84వ కీర్తన, కీర్తనలో 84:4 వచనం చదువుకుందాం. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలము చాలు. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. ఎక్కడ ఉండుట క్షేమము అంటే దేవుని మందిరములో ఉండుట క్షేమం. అదే కీర్తనలో 84 కీర్తనలోనే 10వ వాక్యాన్ని కూడా చదివితే ఇంకా భక్తుడు అంటాడు, చూడు, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము, భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకు ఇష్టము. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెబుదాం అందరం. హల్లెలూయా. ఎక్కడ ఉండుట క్షేమమో, ఎక్కడికి వెళ్ళుట క్షేమమో, ఎక్కడ ఉంటే ఆశీర్వాదమో, ఈ కడవరి దినాల్లో మనం గుర్తిరిగే వారమై ఉండాలి. భక్తులు దేవుని పరిశుద్ధ స్థలాన్ని కోరుకున్నారు. దేవుని మందిరం వైపు వారి అడుగులు వేశాయి. దేవుని మందిరములో వారు పానార్పణముగా పోయబడ్డారు, బలియాగమయ్యారు. దేవుని కోసం సమస్తాన్ని కూడా అర్పించుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ భక్తుడు దావీదు మహారాజు అంటాడు, భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకు ఇష్టము అంటాడు. ఎందుకు? ఆయన సన్నిధిలో, ఆయన మందిరములో ఆశీర్వాదం ఉన్నది, దీవెన ఉన్నది. కానీ ఈ వ్యక్తి మాత్రం, ఏ వ్యక్తి? యెరూషలేములో ఇందాక లూకా సువార్తలో చెప్పుకొనబడిన వ్యక్తి మాత్రం ఆశీర్వదించబడిన స్థలములో నుండి ఆశీర్వాదం లేని స్థలానికి ఆయన బయలుదేరాడు. అంటే యెరికో పట్టణంలో కూడా అన్నీ ఉన్నాయి, సమృద్ధి ఉంది, లోటేం లేదు. కానీ పాపం ఉంది, కానీ నాశనం ఉంది, కానీ శాపం ఉంది, అన్నీ ఉన్నాయి. అంటే ఒక ఆశీర్వాదకరమైన ఆత్మీయ సహవాసంలో నుండి, ఆత్మీయ సంబంధమైనటువంటి ఆ సహవాసంలో నుండి లోక సంబంధమైన సహవాసం కొరకు పరిగెత్తుతున్నాడు ఆ వ్యక్తి, ఎదురు చూస్తున్నాడు. ఆ ప్రయాణంలో మధ్యలో ఆయన దెబ్బలు తిన్నాడు, మార్గం మధ్యలో దెబ్బలు తిన్నాడు. మనం ఆలోచన చేయాలి. ఇక్కడ దేవుని సన్నిధిని నీవు కోరుకున్నంత టైము, దేవుని సన్నిధిలో మనం ఉన్నంతసేపు, దేవునితో సహవాసం చేసిన అంతసేపు
దేవుడు తన ఆశీర్వాదాన్ని, తన కృపను మన మీద ఎప్పుడు కూడా ఉంచుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెబుదాం గట్టిగా హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని సన్నిధి నుంచి విడిచిపోయి పారిపోతామో అప్పుడు మన జీవితాల్లో శ్రమలు ఎదురవుతాయి, కష్టాలు ఎదురవుతాయి, ఇబ్బందులు ఎదురవుతాయి. బైబిల్ గ్రంథంలో మరొక వ్యక్తి ఉన్నాడు, యోనా అని. యోనా కూడా దేవుడు ఒక స్థలానికి వెళ్ళమంటే ఆ స్థలానికి వెళ్లకుండా వేరే స్థలానికి పారిపోతున్నాడు. దేవుడు నినివే వెళ్ళమంటే తర్షీషు వెళ్ళడానికి పారిపోతున్నాడు. ఆ క్రమంలో దేవుడు యోనాకు ఏం చేశాడు? సముద్రంలో భయంకరమైన విపత్తు కలుగు చేశాడు, శ్రమ కలుగు చేశాడు. ఎందుకు కలుగు చేశాడు అంటే యోనా దేవుని మాటకు వ్యతిరేకంగా నడుస్తూ ఉన్నాడు. కాబట్టి సముద్రంలో పెద్ద తుఫాను వచ్చింది. ఆ తుఫానుకు ఆ ఓడ చల్లాచెదరయ్యే పరిస్థితి ఏర్పడింది. చీటీలు వేస్తే ఎందువలన ఈ సమస్య వచ్చిందని ఆ చీటి యోనా మీదకు వచ్చిందట. యోనా మీదకు వచ్చిందని ఆ ఓడ నావికులు, దానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా యోనాను తీసుకుని వెళ్ళి ఎక్కడ వేశారు? సముద్రంలో ఎత్తి పడేశారు. ఎప్పుడైతే సముద్రంలో యోనాను పడవేశారో అప్పుడు చేప ఒకటి యోనాను ఏం చేసింది? మింగింది. ఇదంతా ఎందుకు జరిగింది అంటే యోనా దేవుని మాటకు అవిధేయుడై వేరే మార్గాన్ని ప్రయాణం చేస్తూ ఉండటం వల్ల, దేవుడు చెప్పిన మార్గంలో వెళ్లకుండా, దేవుని ఆలోచనలో నడవకుండా సొంత ఆలోచన ప్రకారం వెళుతున్నాడు. మరొక గొప్ప సంగతి ఏందయ్యా అంటే యోనా దేవుని మాట కాకుండా ఆయన సొంత మాట విని వెళ్ళినా కానీ దేవుని కృప యోనాను మాత్రం విడిచిపెట్టలేదు. చప్పలు కొట్టి ఆయన మహింపరుద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ప్రేమ మాత్రం, దేవుని యొక్క సన్నిధి మాత్రం యోనాను విడిచిపెట్టలేదు. యోనా వెంటే వెళుతుంది. ఆయన సముద్రంలో పడవేయబడినా కానీ మరణానికి గురి అవ్వలేదు. ఆ తర్వాత చేప యోనాను మింగిన ఆ చేప కడుపులో యోనా మౌనంగా ఉన్నాడు, ప్రార్థిస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు మన జీవితాల్లో ఇలాగ జరుగుతూ ఉంటుంది. యెరూషలేములో నుండి యెరికోకు వెళ్ళినట్లు దేవుని చిత్తంలో నుండి దేవుని చిత్తం లేని స్థలాలలోనికి మనం వెళతాం. దేవునికి వ్యతిరేకమైన మార్గాలలో మనం నడుస్తూ ఉంటాం. దేవునికి మరి విముఖులమై బ్రతుకుతూ ఉంటాం. దేవునికి ఆ పరిస్థితుల్లో దేవుడు మనలను మరలా ఆయన వైపు తిప్పుకోవడానికి శ్రమలు కలుగు చేస్తాడు దేవుడు. అది గమనించినటువంటి వాళ్ళు ధన్యులు. దాన్ని గమనించి దాన్ని సరిచేసుకొని ఆ మార్గంలో మరలా చక్కగా నడిచిన వాళ్ళు ధన్యులు. కాబట్టి ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మరి మన క్షేమం ఎక్కడ ఉంటుంది అంటే మనకు దేవుని సన్నిధిలో, యెరూషలేములు అంటే దేవుని మందిరములో, ఆయన సహవాసములో క్షేమం ఉంటుంది. అందుకని భక్తులు దేవుని మందిరం కోసం కనిపెట్టుకున్నారు, దేవుని కోసం కనిపెట్టుకున్నారు. దేవునితో నడవడానికి, దేవునితో సహవాసం చేయటానికి పూనుకున్నారు భక్తులు. అంటాడు దావీదు మహారాజు, భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద ఉండుట నాకు ఇష్టము అంటాడు. అంటే నా అడుగులు వేరే చోట ఉండుట కంటే, వ్యర్థమైన చోట సమయాన్ని గడుపుట కంటే నా దేవుని మందిరంలో ఉంటే, నా దేవుని మందిరం గడప యొద్ద ఉండిన నాకు ఆశీర్వాదమే అని భక్తుడు చెబుతున్నాడు. అదే భక్తుడు అంటాడు, కీర్తనల గ్రంథం 27వ కీర్తన చూడండి అందరూ. కీర్తనలు 27 4వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని, యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. హల్లెలూయా. గట్టిగా చెబుదాం అందరం, హల్లెలూయా. ఏంటంట భక్తుని యొక్క కోరిక ఏంటంట? యెహోవా యొద్ద ఒక వరము అడుగుచున్నాను అని అంటాడు. దానిని నేను వెదకుచున్నాను. ఒక వరం అడిగాను, దాన్ని నేను వెదకుచున్నాను. ఏంటి ఆ వరం? మనం అడుగుతాం దేవుణ్ణి.
బంగారము, వెండి, వజ్రాలు, వైడూర్యాలు, ధన సంపద, ఆస్తి, ఉద్యోగం, రకరకాలు అన్నీ కూడా అడుగుతాం. అడిగి మరలా ఆయన చిత్తం చొప్పున చేస్తామంటే ఆయన చిత్తానికి వ్యతిరేకంగానే నడుస్తాం. ఆయన చిత్తానికి వ్యతిరేకంగానే అడుగులు వేస్తాం. ఆయనకు విరోధంగానే అడుగులు వేస్తాం. అడుగుతాం అన్నీ కూడా, కానీ ఆయన చెప్పినట్లు వినం. కానీ ఇక్కడ భక్తుడు వరం అడుగుతున్నాడు. ఏ వరం అది? లోక సంబంధమైనవి కాదు, భూ సంబంధమైనవి కాదు, ప్రకృతి సంబంధమైనది కాదు. ఏమడుగుతున్నాడు అంటే, అయ్యా నీ ప్రసన్నతను చూడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చూడాలట? ఆయన ప్రసన్నతను చూడాలట. దేవుని ప్రసన్నతను చూచే ఆ వరమును భక్తుడు అడుగుతున్నాడు. మనమేమో ఆ వ్యక్తి వల్ల యెరూషలేములో నుండి యెరికోకు వెళ్ళినట్లు ప్రవర్తిస్తున్నాము. కానీ భక్తులు ఎరుకో లాంటి అనుభవంలో ఉన్నవాళ్ళు యెరూషలేము వైపు, అంటే పరిశుద్ధ స్థలం వైపు, దేవుని వైపు అడుగులు వేశారు. ఆలోచన చేయండి, మధ్యాహ్నం వేళ మన అడుగులు ఎక్కడ ఉన్నాయి? ఎటువైపు నడుస్తూ ఉన్నాయి? మన తలంపులు ఎటువైపు వెళుతున్నాయి? లోక సంబంధంగా వెళుతున్నాయా? ప్రకృతి సంబంధంగా ఉన్నాయా? దేవునికి విరోధంగా ఉన్నాయా? విరోధంగా వేస్తున్నామా? ఒకవేళ విరోధంగా వేస్తే అక్కడ మనం నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అక్కడ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది, ఇబ్బంది పడాల్సి వస్తుంది. అదే దేవునికి అనుకూలంగా మనం అడుగులు వేస్తే అక్కడ దేవుడు మనకు ఆశీర్వాదాన్ని కలుగు చేస్తాడు. హల్లెలూయా. గట్టి చేద్దాం, హల్లెలూయా. ఇక్కడ అంటాడు, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఎంత గొప్ప మాటలు! ఎంతమంది దేవుని కోసం, దేవుని మందిరం కోసం, దేవుని వైపు మన అడుగులు వేస్తూ ఉన్నాం? లేదా బుద్ధిహీనత వైపు మనం అడుగులు వేస్తున్నామా? చెడు మార్గాల వైపు అడుగులు వేస్తూ ఉన్నామా? మనం పుట్టక మునిపే మన దేవుడు మన ఊహను ఎరిగినవాడు, మన తలంపులు ఎరిగినవాడు, మన ఉద్దేశాలు ఎరిగినవాడు, ఆలోచనలు ఎరిగినవాడు. దేవుని వాక్యములు ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనంలో ప్రభు అంటారు, చూడండి ఒకసారి. ఆదికాండము ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనం, నరుల చెడుతనము భూమి మీద గొప్పదని. అది చాలు. నరుల చెడుతనం భూమి మీద ఏంటంట? గొప్పదంటే మనిషి జన్మతః పాపి. ప్రారంభం నుంచి మనిషి చెడిపోయిన ఆ పరిస్థితుల వైపు అడుగులు వేస్తున్నాడు. తద్వారా దేవుని ఆశీర్వాదాన్ని మరి కోల్పోతున్నాడు, పోగొట్టుకుంటున్నాడు. దేవుని మేలును పోగొట్టుకుంటున్నాడు. ఇంకా కీర్తనల గ్రంథం 97వ కీర్తన 10వ వాక్యాన్ని మనం చూస్తే, కీర్తనలు 97:10, కీర్తనలు 97:10 చూడండి. కీర్తనలు 97:10, యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహించుకొనుడి, తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడుచున్నాడు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఏం చేయాలంట? చెడుతనం వైపు నడవకూడదు, చెడుతనం వైపు అడుగులు వేయకూడదు, చెడుతనాన్ని ప్రోత్సహించకూడదు, చెడ్డ క్రియలను చేయకూడదు, చెడ్డ క్రియలను సమాజంలో ప్రోత్సహించకూడదు. దేవుడు అంటాడు, యెహోవాను ప్రేమించే వారలారా, నన్ను ప్రేమించే వారలారా చెడుతనాన్ని అసహించుకొనుడి అని. చెడుతనాన్ని అసహించుకుంటే ఏమైందంట? దేవుడు ఆయన భక్తుల ప్రాణాన్ని కాపాడుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి యెరూషలేము నుండి యెరికో వైపు కాకుండా, యెరికో లాంటి మన జీవితాలను యెరూషలేము వైపు నడవడానికంటే దేవుని సన్నిధి వైపు, దేవుని వైపు నడవడానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్ గ్రంథంలో దేవుని సన్నిధిలో ఉన్నవాళ్ళు, దేవుని మందిరంలో కనిపెట్టుకున్న వాళ్ళు, దేవుని వైపు నడిచిన వాళ్ళు మేలు పొందారు. వారి మీద పనిచేసిన పాపం తొలగిపోయింది, చీకటి తొలగిపోయింది, శాపం తొలగిపోయింది, అంధకారం తొలగిపోయింది. వారు ఆశీర్వదించబడి ప్రభు రాజ్యానికి వారు సిద్ధపడ్డారు. కారణం ఏంటయ్యా అంటే, వాళ్ళు యెరికో వైపు అడుగులు వేయాలి, అంటే చెడ్డవాటి వైపు అడుగులు వేయాలి. వాళ్ళు ఒకవేళ తెలియనప్పుడు వేసినా
దేవుని తెలుసుకున్న తర్వాత చెడుతనాన్ని విడిచిపెట్టి ఆశీర్వాదకరమైన మార్గంలో నడిచారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఒక మాట కూడా చదువుకుందాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం చదువు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. సామెతలు 3:7. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును. హల్లెలూయా. ఏం చేయాలంటే ఈరోజు మనిషి చూడండి, మానవుని జీవితం చూడండి ఎటువైపు పరిగెత్తుచున్నదో. మన జీవితం చూడండి, సమాజంలో బాగానే కనబడుతుంది, సమాజ దృష్టికి మంచిగానే ఉంటారు. కానీ వారి అడుగులన్నీ కూడా వ్యక్తిగతంగా వారి అడుగులన్నీ కూడా పాపం వైపు ఉంటాయి, లోకం వైపు ఉంటాయి, చెడుతనం వైపు ఉంటాయి. వారి అడుగులన్నీ కూడా వ్యర్థమైన వాటి కోసం అయి ఉంటాయి. కారణం ఏంటయ్యా అంటే దేవుని యందు భయము వారికి లేదు. దేవుడు అంటే భయం లేదు, మనుషులంటే గౌరవం లేదు. మనిషి జీవితం అంతా కూడా ఎలా అయిపోయిందంటే నటనతో కూడిన విధానం అయిపోయింది. ఊరక బొమ్మల్లాగా నటనతో కూడిన బొమ్మలు, ఇప్పుడు కీలు బొమ్మలు ఉన్నాయి. ఆ బొమ్మల పరిస్థితి ఏంటి? కీ ఇస్తే ఆడతాయి. ఆ కీ అయిపోతే, బ్యాటరీ పవర్ అయిపోతే ఆగిపోతాయి. మనిషి జీవిత విధానం కూడా ఇప్పుడు అట్లానే ఉన్నది. మనుషులలో కనబడటానికేమో బాగున్నట్లుగా ఉన్నాడు. అంటే ఒక కీలు బొమ్మలాగా, ఆట వస్తువులాగా మనిషి జీవిత విధానం ఉన్నది. మనిషి జీవితం నడుస్తూ ఉన్నది. తానేంటో మర్చిపోతున్నాడు, తోటి మనుషులంటే మర్చిపోతున్నారు. చెడు మార్గాల వైపు వాళ్ళ ప్రయాణం కొనసాగుతుంది. తోటి వారికి ప్రేమ ఉండదు, మర్యాద ఉండదు, గౌరవం ఉండదు, మంచితనం ఉండదు. చెడిపోయిన మనసు కలిగి ఉంటారు. ఆదిలోనే దేవుడు చెప్పాడు, నరుల చెడుతనము భూమి మీద గొప్పది అని. ఆ చెడుతనాన్ని తొలగించడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహింపర్దాం గట్టిగా. స్థిరము లేని మనుషుల జీవితాలు చెడుతనం వైపు పరిగెత్తుతూ ఊరక బొమ్మల్లాగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అందుకే దైవజనుడు ఓ చక్కని పాట పాడుతున్నాడు. ఇలాగా చక్కని పాట పాడుతున్నాడు. స్థిరమేలేని మనుషుల ప్రేమలు నటనయే చూపుచూ కదిలే బొమ్మలు కలుగు చేయునేని నీకు గాయము చేయలేవులే ఏ సాయము. గాయాలన్నీ గేయాలుగా మార్చును నీకు యేసయ్యా. సాయమిచ్చి హాయినిచ్చి కౌగిట దాచును మెస్సయ్యా. నీలో నిలచి నీతో నడచి మార్గమే చూపిన మంచి దేవుడు, అనురాగమే పంచిన ఆత్మీయుడు. హృదయమా హృదయమా నా హృదయమా, ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా, యేసయ్య ప్రేమను గాంచుమా. హల్లెలూయా. ఏంటంట? స్థిరమే లేని మనుషుల ప్రేమలో నటనయే చూపుచు కదిలే బొమ్మలు. నిజమే, చూడటానికి వాళ్ళు మనుషులే, కానీ వాళ్ళు ఎలా పనిచేస్తున్నారు అంటే బొమ్మలు. అంటే కీస్తే పని చేయటం. బొమ్మ కూడా అంతే కదా, కీస్తే మనుషుల ఘనత కోసం, మనుషుల మెప్పు కోసం, మనుషులను చూస్తేనే కదులుతారు, ప్రేమను చూపిస్తారు. లోపల మాత్రం చెడుతనం వైపు వారు అడుగులు వేస్తూ ఉంటారు. యెరూషలేములో నుండి యెరికో వైపు అడుగులు. అందుకే దేవుడు చాలామందిని తన వైపు త్రిప్పుకోవటం కోసం కొడతా ఉంటాడు, గద్దిస్తూ ఉంటాడు, మాట్లాడతాడు, హెచ్చరిస్తాడు, బుద్ధి చెబుతాడు. కొంతమంది ఎంత కొట్టినా కానీ వింటారా? వినరు. కొట్టించుకోవటం అలవాటు అయింది. కొంతమంది పిల్లలు ఉంటారు, చిన్నపిల్లలు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఎంత ససేమేరా అంటే మాట వినరుగా.
కొట్టు అని వాళ్ళ శరీరాన్ని అప్పగించుకుంటారు. కానీ బడిలో పిల్లలు కూడా అంతే, స్కూల్కి వెళ్ళే పిల్లలు పంతులు మాట వింటలేదని కొడతాడు. వారి శరీరాన్ని అప్పగించుకుంటారు కానీ వాడు మారతాడా, చదువుతాడా? కొట్టురా నాయన, వాడికి దెబ్బలు అలవాటు, మాస్టర్కి కొట్టడం అలవాటు. దేవునికి స్తోత్రం చెబుదాం గట్టిగా, హల్లెలూయా. దేవుడు కూడా కొడతా ఉంటే ఆయన కొడతా ఉంటాడులే, మనం అప్పగించుకున్నావులని అట్లా దెబ్బలకు అలవాటు పడతారు. కానీ కదిలే బొమ్మల్లాగా ప్రవర్తిస్తారు. కానీ వాళ్ళ జీవితాలను మార్చుకొని పరిశుద్ధత వైపు అడుగులు వేయడానికి ప్రయత్నం చేయరు. జీవ మార్గం వైపు నడవరు. సత్యాన్ని తెలుసుకోరు. సత్యాన్ని ప్రకటిస్తున్నా ఒకవేళ అది అబద్ధంలే అంటారు. సత్యాన్ని అసత్యంగా ముద్రిస్తారు. ఎందుకు అలా ముద్రిస్తున్నారు అంటే వారి అడుగులు పరిశుద్ధత వైపు లేవు, పాపం వైపు వేస్తున్నాయి, లోకం వైపు వేస్తున్నాయి. కనుక దేవుడు అంటాడు, యెహోవాను ప్రేమించు వారలారా, మీలో ఉన్న చెడుతనాన్ని అసహించుకోండి. మీరు మొదలుపెట్టిన ప్రయాణం వెరుకో వైపు ఆపండి, యెరూషలేము వైపు తిరగండి. యెరూషలేము వైపు మీరు తిరగగలిగితే, నా సన్నిధిలో మీరు ఉండగలిగితే, నేను మిమ్మల్ని స్థిరపరిచి ఆశీర్వదిస్తాను అని దేవుడు చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. కాబట్టి దేవుని వైపు తిరగాలి, మనం దేవుని సన్నిధి వైపు తిరగాలి, దేవునికి మహిమకరంగా బ్రతకాలి, దేవునికి ఇష్టంగా నడవాలి. ప్రతి ఒక్క మానవుడు పాపే. ప్రతి ఒక్కరిలో ఏముంటాయి? రిమార్క్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే మానవుడు సంపూర్ణుడు కాదు. ఎంత గొప్ప దైవజనుడైనా ఎవరైనా సంపూర్ణులు కాదు. మానవుడు బలహీనుడు. చిన్న చిన్న పొరపాట్లు ఉంటే సరి చేసుకుని పరిశుద్ధత వైపు అడుగులు వేయటానికి ప్రయత్నించిన వాడే సరిచేయబడి క్రీస్తు ఆశించిన కోణంలో చక్కబడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మధ్యాహ్నం వేళ నేను ముగిస్తా ఉన్నాను. యెరూషలేములో నుండి యెరికో వైపు వెళ్ళటం కాదు, మన ప్రయాణం మార్చుకొని యెరికో లాంటి జీవితాలు, యెరికో లాంటి అనుభవాలు యెరూషలేము వైపు వేయడానికి ప్రయత్నించాలి. లోకంలో ఉన్న మన జీవితాలు, లోక సంబంధంగా నడుస్తున్న మన తలంపులు, ఆలోచనలు, ఉద్దేశాలు పరిశుద్ధత వైపు వేయడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే దేవుడు మనలను భూమి మీద ఆశీర్వదిస్తాడు. అదే టైంలో ఆయన రాజ్యానికి మనల్ని చేర్చుకుంటాడు. మన అతిక్రమాలన్నీ కూడా తుడిచి తొలగిస్తాడు. ఆయనే మన అతిక్రమాలు తుడిచివేయడానికి మనము భూమి మీద మన చెడు నడత గొప్పదని తెలిసి 2000 సంవత్సరాల క్రితమే మన కోసం కల్వరిలో గిరిలో బలియాగమై పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చి ఆయన మన కోసం ఎంతో వేదన అనుభవించాడు, శ్రమను అనుభవించాడు, బాధ అనుభవించాడు, రక్తాన్ని కార్చాడు, తలకు ముళ్ళ కిరీటం, మరి చేతుల్లో మేకులు, కాళ్ళల్లో మేకులు, శరీరం అంతా కూడా గాయాలు, ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా ఆయన శరీరం రక్త చిత్రం అయిపోయింది. కాబట్టి మధ్యాహ్నం వేళ మనం అందరం కూడా మోకాళ్ళలోని దేవుని వైపు చేతులెత్తి ప్రార్థన చేద్దాం. దేవుడు తన మాటలు దీవించి ఆశీర్వదించి మన జీవితాల్లో ఫలింపు దయచేయునుగాక, పరిశుద్ధత వైపు అడుగులు వేసే కృపనిచ్చునుగా.